హలో అండి, నా పేరు శివరాత్రి విజయ్ కుమార్, గ్రామం రావులపల్లి, మండలం తుంగతుర్తి, జిల్లా సూర్యాపేట. మీకు చెప్పేది ఏంటంటే రైతులందరికీ పత్తి నేను ఇది మొక్క పెట్టి 65 రోజులు అవుతుంది. ఇప్పటికి 65 రోజుల నుంచి 70 రోజుల మధ్య అవుతుంది. దీనికి మా ఫ్రెండ్ సలహా మేరకు అన్నీ మీరు రైతులు ఎలా స్ప్రే చేస్తున్నారో అయ్యే మందుల ద్వారా చేస్తున్నా, కానీ దాంట్లో యాడ్ చేసి కొట్టేది అనగా అప్సై ఐటీ. మా ఫ్రెండ్ గాజుల నాగరాజు, మా తోటి మిత్రుడు, ఏం తెలియజేశాడంటే అన్ని మందులతో పాటు అప్సై ఐటీ కూడా దాంట్లో పెట్టి మీరు స్ప్రే కానీ అడుగు మందుల్లో కానీ యూజ్ చేయడం వల్ల మంచి బెనిఫిట్ ఉంటుందని చెప్పడం ద్వారా తను నాకు ఒక బాటిల్ కూడా పంపించాడండి. దాన్ని యూజ్ చేసిన నేను 3 టైమ్స్. ఒకసారి అడుగు మందుకు వేసాను, 3 సార్లు స్ప్రే చేశాను. ఇప్పటికి పత్తికి నాకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. కొమ్మలు కూడా ఎక్కువ వచ్చినట్టుగా, లేకపోతే తెలుపు ఉన్న చెట్లయి బాగా ఇంకా పచ్చ కలర్గా బాగున్నాయండి. ఇది మెత్తదనం కూడా ఉంది చెట్ల మీద. ఒకసారి చూసినట్లయితే మీరు ఈ పత్తి మొక్కకి ఇది 65 రోజుల మొక్క అండి. ఇది ఒక చెట్టుకు 25 నుంచి 30 కాయల ద్వారా ఉండొచ్చని అంచనా వేస్తున్నా. ఖచ్చితంగా 25 నుంచి 30 వరకు ఉంటాయి ఇప్పటి వరకు ఉన్నది. నెక్స్ట్ కూడా వస్తుంది, పూత కూడా ఎక్కువ గ్రో ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు దగ్గరికి వచ్చి, పూత కూడా నాకు ఎక్కువ కనిపిస్తుంది. పూత వేరే నేను పెట్టని నా దాని పక్కనే మా తమ్ముడు పక్కనే నా గెట్టు పక్కన ఇద్దరం ఒకే ల్యాండ్, ఇద్దరం ఒకే దగ్గర మొక్కలు గింజలు తీసుకొచ్చినాము, విత్తనాలు తీసుకొచ్చి పెట్టి ఇక్కడ వరకు ఇది మీది, ఇక్కడ వరకు. ఈ సాల్ వరకు నాదండి, ఈ సాలు మా తమ్ముడిది. చూడొచ్చు వేరు చేసిన దీనికి దానికి. ఒకే దగ్గర మొక్కలు పెట్టడం సేమ్, ఇద్దరం ఒకే మీకు ఇదే సేమ్, ఇద్దరం అడుగు మందు ఒకే వేసినాం. సేమ్ ఇద్దరం స్ప్రే కూడా ఆయన మా తమ్ముడు తెచ్చిస్తేనే నేను స్ప్రే చేసిన. ఇద్దరం ఒకేసారి ఎప్పుడు బిల్ అయినా తీసుకొచ్చి ఆయనే ఇచ్చిండు. నేను ఎప్పుడు పోలేదు, వాడే తీసుకొచ్చి ఇచ్చిండు. నాది వాడే స్ప్రే చేసిండు, నేను కూడా కాదు, మా తమ్ముడే. దాని ద్వారా రిజల్ట్ అనేది ఈయనే వేరు చేసిండు. వేరే కాడ చూస్తే నేను నమ్మను, చెప్తే ఏది నమ్మను నేను, డైరెక్ట్ చూస్తే తప్ప. ఎందుకంటే ఇంత చేసి నేను చెప్పింది ఏ నమ్మను, డైరెక్ట్ చూసినా కాబట్టి నేను రిజల్ట్ చెప్పగలుగుతున్నా. లేకపోతే ఈ చెట్టుకి డిఫరెన్స్ అనేది కనబడుతుంది. మీరే చూడండి డిఫరెంట్. నేను చెప్పడం వల్ల ఇప్పుడు నేను అన్నట్టు మీరు కూడా లైవ్ లో చూడండి, డిఫరెంట్ ఏంటో కనిపిస్తుంది. సేమ్ ఆయన మీరు కలిపి సేమ్ అడుగు మందులు సేమ్ పురుగు మందులు వాడే, సేమ్ అడుగు మందులు సేమ్ పురుగుల మందులు మా తమ్ముడే తీసుకొచ్చి నాకు ఇచ్చిన. ఆయనకు ఆటో ఉన్నది కాబట్టి బయటికి అటు ఇటు. సో మీరు మాత్రం ఓన్లీ ఆఫ్ సైడ్ కలిపి వాడిరా? ఆఫ్ సైడ్ దాంట్లో మాత్రం యూజ్ చేసి మా తమ్ముడు ఆయన తీసుకొచ్చినప్పుడు నేను కూడా ఆయనకి ఇద్దామని చూసిన, కానీ ఇద్దరు వేయడం వల్ల సేమ్ ఉన్నాయి అనుకో, గ్రోతింగ్ ఉందో లేదో ఏం తెలుస్తుంది, కారణం తెలియదు కదా అని సొంత ఐడియాతో అది అడిగినా కూడా ఇయ్యలేదు. ఒక 2-3 సార్లు తర్వాత ఇద్దామని నేను ఆ ప్లాన్ తో ఆయన. మీకు ఎందుకంటే తేడా కనిపిస్తుంది, దీన్ని బట్టే మంచి రిజల్ట్ ఉంటుందని మీరు కూడా ఒకసారి వాడి చూడండి. ఇంకా మీరు ఓన్లీ పత్తిలోకి వాడారా, ఇంకేమైనా పంటలోకి పొలానికి కూడా వేసామండి. పక్కనే పొలం కనిపిస్తుంది మాది. ఒకసారి పొలానికి యూరియాలో కలిపేసిన, సెకండ్ డ్రామ్ వేసినప్పుడు. ఫస్ట్ టైం నాకు తెలియదు కాబట్టి రెండోసారి తెలిసింది, యూరియాలో కలిపేసిన. అది కూడా గ్రోతింగ్ మంచిగా ఉంది, నల్లగా కనిపిస్తుంది పొలం. ఏమో మా తమ్ముడు నా దాని పక్కనే ఉన్నది, అది కూడా కొంచెం తెల్లగా పల్లగా కనిపిస్తుంది. ఇదో నల్లగా ఉంది వేరియేషన్ లో. థ్యాంక్ యూ అండి.